ఈరోజు మన అంశము మత్తయి సువార్త 27వ అధ్యాయము 1-2 వచనాల్లో, ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులు ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించెను. ప్రియ సంగమ దేవుని బిడ్డలారా, నిన్నటి దినం మనం చెప్పుకున్న అంశం ఏమిటంటే 6 తీర్పులు. 6 తీర్పులు ఎందుకు? ఎందుకు తీర్చాలి? 6 తీర్పులు ఎందుకంటే నిన్న 3 చెప్పుకున్నాము. మొదట అన్నా ఎద్దుకు, గెచ్చవన తోటలో నోనంలో ఉన్నప్పుడు పట్టినప్పుడు అన్నా ఎద్దుకు, ప్రధాన యాజకుడు, మాజీ ప్రధాన యాజకుడు, తర్వాత కైపా ఎద్దుకు, తర్వాత సన్హెడ్రిన్ సభ లేదా అధికార మందిరానికి తీసుకొని 3 చోట్లకు వెళ్ళారు. తర్వాత తెల్లవారిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళారంటే పిలాతు యొద్దకు తీసుకువెళ్ళారని ఇక్కడ ఇవ్వబడింది లేఖన భాగంలో. నాలుగవ తీర్పు ఎక్కడ అంటే పిలాతు యొద్దకు వెళ్ళారు. ఈ ప్రజలు ప్రధాన యాజకులు వాళ్ళు మరణశిక్ష విధించారు కానీ, అధికార మందిరం మరణశిక్ష విధించారు కానీ మరణశిక్ష అమలు చేసే అధికారము, అర్హత యోదయ సమాజానికి, యోదయ ప్రధాన అధికారులకు, ప్రధాన యాజకులకు లేదు. అధికార మందిరానికి కూడా లేదు. మరి ఎవరు చేయాలయ్యా అంటే రోమా గవర్నమెంట్ పాలనలో ఉన్నారు కాబట్టి రోమా గవర్నమెంట్ అయిన ప్రాక్యూరేటర్ అంటే గవర్నర్గా ఉన్నటువంటి పొంతు పిలాతు చేయాల. ఇక్కడ పొంతు పిలాతు ఎందుకు తీసుకెళ్లారు? అసలు పిలాతు అనే మాటకు ఈటే అని అంటారు. ఈటే అనే మాట వాడతారు. ఇతడు ఎవరయ్య అంటే స్పెయిన్ దేశస్థుడు. ఇతడు పొంతు పిలాతు అనైనా స్పెయిన్ దేశస్థుడు. రోమాలో సైనికులను మిలిటరీ రిక్రూట్మెంట్ చేసుకుంటారు కదా, మనకి ఇండియాలో మిలిటరీ వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటారు కదా, మిలిటరీ ఉద్యోగం ఇవ్వడానికి. అలాగా సైనికులను పటాలు చేస్తూ ఉంటే రిక్రూట్మెంట్ చేసుకునే సమయంలో ఇతను ఏం చేశాడంటే స్పెయిన్ దేశం నుండి వచ్చి ఎలాగో అక్కడ చేరి ఒక సైన్యంలో ఒక సభ్యునిగా చేరాడు. అలా చిన్నగా ఎదిగి అయినా ఇటలీ ఇదేమంటారు, ఈటను వేసే పటాలం ఉంటుంది కదా, ఈటలు బాణాలు వేసే వాళ్ళు ఉంటారు కదా, ఈటలు వేసే పటాలానికి చేరి దానికి అధిపతిగా అయ్యాడు. పటాలంలో చేరాడు, చిన్నగా ఎదిగాడు. అతను ఒక టోపీ పెట్టుకునేవాడని, అతను పెట్టుకునే టోపీ ఇది బానిసత్వానికి గుర్తుగా ఉండేదని, ఈ పిలాతు అంటే బానిసలు పెట్టుకునే ఆ టోపీ నుండి, బానిసత్వం నుండి ఇతను స్వేచ్ఛగా స్వతంత్రుడిగా విడుదలయ్యాడని పండితుల అభిప్రాయం ఉంది. ఏదైనప్పటికీ ఇతను బాగా ఈటే విసిరే పటాలానికి నాయకుడిగా నడిచాడు, దానికి బాగా ఎదిగాడు. పొంతు అనే ప్రాంతంలో యుద్ధాలు జరిగినాయి అంట బాగా. పొంతు అనే ప్రాంతంలో యుద్ధాలు జరిగితే ఆ యుద్ధాల్లో యుద్ధం చేసి అక్కడ జయం పొందుకొని మంచి పేరు గాంచి సైన్యాధిపతిగా ఎదిగాడు. అట్లా పదవులు అలంకరించుకుంటూ వచ్చేటప్పటికి క్రీస్తు శకము 26-36 సంవత్సరాలు, 10 సంవత్సరాల కాలము క్రీస్తు శకము. మీకు గుర్తుందా? కైపా కూడా ఆ ప్రాంతంలోనే అదే టైంలో ప్రధాన యాజకునిగా వచ్చాడు. నేను చెప్పుకుని క్రీస్తు శకం 26-36 సంవత్సరాల మధ్యకాలం యోదయాకి గవర్నర్గా వచ్చాడు. రోమా ప్రభుత్వం తరపున యోదయాకు గవర్నర్గా వచ్చాడు. ఇంకొకటి ఏమిటంటే ఈయన భార్య క్లౌదియా ప్రోక్యులా అనే భార్య ఉంది. ఒక్క నిమిషం. ఈ భార్య కైసరుకు బంధువురాలు, కైసరుకు కూతురు వరుస ఇద్దని మాట అన్నారు అనమాట. బంధువురాలు కావటాన ఈయనకి ఈ పదవి, ఇంత మంచి పదవి దక్కింది అని పండితులు అభిప్రాయపడ్డారు. అయితే గవర్నర్గా వచ్చాడు కానీ ఈయన ఉండాల్సింది ఎక్కడ అంటే కైసరయాలో ఉండాలి. కైసరయాలోనే ఉన్నాడు. కానీ ఇక్కడ ఈ సమయంలో యోదయాకి ఎందుకు వచ్చాడు? పొంతు పిలాతు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ వేయమని చెప్పినప్పుడు యోదయ దేశానికి ఎందుకు వచ్చాడు, యోదయ ప్రాంతానికి అంటే ఈయన గవర్నర్గా ఉన్నాడు, న్యాయసభ తీరుస్తాడు. అల్లర్లు జరగకుండా, ఎక్కడెక్కడ దేశాల నుండి ప్రజలు వస్తారు కదా, అల్లర్లు జరగకుండా సేఫ్గా ప్రజలను కాపాడటానికి, చూడటానికి అక్కడికి వచ్చాడు. ఒకటి వస్తు భార్యను కూడా తీసుకొని వచ్చాడు. అందుకే ఆమె ఈ నీతిమంతుని ఏమి చేయొద్దు, నాకు కలలో నేను నిమిత్తమై నేను కలవరపడ్డానని ఒక ఉత్తరం పంపించింది కదా. గవర్నర్గా వచ్చినాడు. అయితే పిలాతుకి యూదులకు పడేది కాదు. ఎందుకు పడేది కాదయ్యా అని అంటే, ఈ పిలాతు ఏం చేసేవాడంటే కైసరి రోమ్ పట్టణం నుండి ధ్వజస్తంభాలు అంటారు, ఐడియా ఉందా మీకు? ధ్వజస్తంభాలను తెప్పించి వాటి మీద బొమ్మలు వేయించే స్తంభాలను ఈ తెప్పల మీద తెప్పించి కైసరియాలు దింపించి అవి యోదయ పట్టణంలో తీసుకొచ్చి నిలవబెట్టాలని ప్రయత్నం చేశాడు.
అంటే వాటి మీద విగ్రహాలు ఉన్నాయి. మంచి విగ్రహారాధికుడు పిలాతు ఆ స్తంభాలను నిలబెడితే యూదులు తిరుగుబాటు చేశారు. యూదుల విగ్రహాలకు 10 ఆజ్ఞల్లో ఉంది కదా విగ్రహారాధన చేయరాదని. అందుకని ఈయన చేసింది తప్పని చెప్పి తిబెరియు కైసరుకు వీళ్ళు విన్నవించుకొని ఐత్యం చేశారు. ఒకటి, దాని విషయమై అతను యూదులకు కోపం ఉంది. 2, యుద్ధ డాళ్ళు ఉంటాయి కదా, యుద్ధ డాళ్ళ మీద వాళ్ళ దేవతల బొమ్మలు, కైసరు బొమ్మలు ముద్రించి పట్టణంలో మిలిటరీ కవాతు చూపించినట్టు ఆ డాళ్ళు పట్టుకుని పట్టణంలో కవాతు చేపిస్తామంటే ప్రజలు ఆకర్షితులు అవుతారు కదా. యూదులు ఆ విగ్రహారాధనకి వారు ఒప్పుకోరు. మత విశ్వాసాలు చాలా గొప్పగా ఉంటారు. 3వది, దేవాలయంలో ధనం ఉంటది కదా, దేవాలయ ధనాన్ని తీసుకొని నీటి కాలువలు బాగు చేయించాలని చెప్పి ఆ ధనాన్ని తీసుకుంటే యూదులు తిరుగుబాటు చేశారు. 3వ తిరుగుబాటు. యూదులు తిరుగుబాటు చేసినప్పుడు ఈయన ఏం చేశాడంటే గలిలయలో ఉన్న ప్రజలు ఊరికే చీటికి మాటికి గొడవలు పెడుతున్నారు, మాటికి అని ఎవరైతే గొడవలు పెట్టారో పండగ సమయంలో ఏం చేశారంటే వాళ్ళని చంపించి వాళ్ళ రక్తాన్ని వాళ్ళ దేవాలయాల దగ్గర బలులు ఇస్తారు కదా. ఇతను కట్టిన రోమన్ దేవాలయాలు ఉంటాయి కదా, ఆ బలులు ఇచ్చేటప్పుడు ఆ బలుల్లో ఈ చంపేసిన నిర్దోషి అయిన వాళ్ళ రక్తాలను కలిపి బలి అర్పించేవాడంట. అంత ఘోరంగా శాడిస్టు. రోమన్లు ఏం చేసేవాళ్ళు అంటే సింహాల ముందు బలహీనులైన వాడిని, నేరస్తులను వేసి అవి పీకి చంపేస్తుంటే వాళ్ళు అరుస్తుంటే ఎలాగో సంతోషించేవారు రోమన్లు అధికారులు. అలాగే ఇతరు కూడా అదే స్వభావం ఉంది. మనుషులను చంపిస్తుంటే వారు పెట్టే కేకలు, బాధలు ఇవన్నీ విని సంతోషించే శాడిస్ట్ సైకో మనస్తత్వం ఇతరుకున్నది. అయితే ఇటువంటి పైగా యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈయన దగ్గరికి తీసుకెళ్లారు. ఈయన దగ్గరికి తీసుకెళ్తే నువ్వెవరివి ఇక్కడ ఒక మాట్లాడు చదవండి అమ్మా. 11వ వచనం. లోక 23:18 కూడా 23వ అధ్యాయం 18వ వచనంలో 18లో కూడా ఒక మాట ఉంటది. ముందు 5 చదవండి. 23:5. ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమంతటిను ఉపదేశించుచు. ఈయన ఇక్కడ ఏంటంటే ఇక్కడ సందర్భం ఏమిటయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువు అని అడిగాడు. నువ్వు రాజువా అని అడిగితే నువ్వు అన్నట్టు ప్రభు ఏం మాట్లాడరు. నువ్వు అన్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యం ఇది కాదని ప్రభు అంటారు. ప్రభు అంటే పిలాతు అంటాడు ఈయన ఎందు నాకు ఏ దోషమో కనపడలా. ఈయన ఎందు నాకు ఏ దోషమో కనపడలేదంటే లేదు ఈయన గలిలయ మొదలుకొని యూదయ అందంతటా ప్రజలను రేపుతూ ఉన్నాడు. ఇక్కడ 5లో అమ్మటే ఉంటుంది. గలిలయ దేశం మొదలుకొని ఎంతవరకు యూదయ దేశం అంతటి ఉపదేశం ప్రజలను రేపుతున్నాడు. మరింత పట్టుదలగా యూదులు ప్రధాన యాజకులు ప్రజలను రెచ్చగొట్టి అప్పుడు చెప్పిస్తే పిలాతు అంటాడు ఇతడు గలిలయ వాడా అంటే అవును ఇతడు గలిలయ వాడే. యేసుక్రీస్తు ప్రభువు దావీదు వంశం నుండి వచ్చాడు. బెత్లెహేములోనే పుట్టాడు, దావీదు కుమారుడిగానే పుట్టాడు. బోయాజు ఉన్న స్థలంలోనే యెషయా దావీదు వీళ్ళ కన్న స్థలంలోనే ఈయన పుట్టాడు. కానీ హేరోదుకు భయపడి ఐగుప్తు దేశం వెళ్ళారు కదా, ఐగుప్తు నుండి వచ్చి మళ్ళీ నజరేతులో మరియా ఊరైన నజరేతులో ఉన్నారు కదా. నజరేతు గలిలయ దేశంలో ఉంది. యేసయ్య పుట్టిందేమో యూదయ దేశంలో, పెరిగిందేమో గలిలయ దేశంలో. ఇది గలిలయుడైతే నా కిందకి రాదు తీర్పు తీర్చడానికి. ఇతడు గలిలయుడైతే నా కిందకి రాదు తీర్పు తీర్చడానికి. కాబట్టి ఇతను ఎక్కడ పంపించాలా? గలిలయ దగ్గరికి వెళ్ళాలా. గలిలయలోకి వెళ్ళి అక్కడ తీర్పు తీర్చాలంటే గలిలయ పోవాలంటే టైం సరిపోదు. అక్కడ ఎవరు రాజు? హేరోదు. పిలాతు 4వ తీర్పు పిలాతు దగ్గరికి వెళ్ళింది. పిలాతు 5వ తీర్పుకు పంపిస్తున్నాడు హేరోదు యొద్దకు. 5వ తీర్పుకు పంపిస్తున్నాడు హేరోదు యొద్దకు. హేరోదు ఎవరయ్యా? ఇప్పుడు హేరోదుకి వెళ్దాం. 5వ విషయం మనం చూసుకుంటే ఈ హేరోదు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు 2.5 సంవత్సరాల పిల్లలు ఉన్నవాడు అందరిని చంపించాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడిగినప్పుడు జ్ఞానులు వచ్చి 2.5 సంవత్సరాల పిల్లలు ఉన్న వారందరినీ చంపించేసేయని ఆజ్ఞ ఇచ్చాడు కదా. ఆ ఆజ్ఞ ఇచ్చిన మహా హేరోదు యొక్క కొడుకు. ఆ ఆజ్ఞ ఇచ్చిన ఆయనేమో క్రీస్తు శకం 4వ సంవత్సరంలో చనిపోయాడు. ఆయన
ఆయన చనిపోయాడు. ఈయన ఆరు నుండి ఈయన పాలన చేస్తానే ఉన్నాడు. అయితే సంగమ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే 4 భాగాలు చేశారు. హేరోదు చనిపోయిన తర్వాత, తండ్రి అయిన హేరోదు చనిపోయిన తర్వాత ఆ దేశాన్ని 4 భాగాలు చేస్తే ఇతను 2వ కొడుకు. ఈ హేరోదు అంతిపాస్ అంటారు ఈయన 2వ కొడుకు. ఈయనకి ఎక్కడొచ్చిందయ్యా పాలన చేయడానికంటే, గలిలయ సముద్రం ఉంది కదా, దానికి అవతల తిబేరియా పెరియా అనే 2 ప్రాంతాలు ఉన్నాయి. తిబేరియా పెరియా అనే 2 ప్రాంతాలకు ఈయన అధికారి అంటే రాజు, ఈ ప్రాంతానికి రాజు. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ ప్రాంతంలో పెరుగుతున్నాడు కాబట్టి గలిలీయుడు గలిలీయుడు అని పిలువబడ్డారు కాబట్టి, గలిలీయుడు మంచిదేదైనా రాగలదా అని ప్రభువుని అడుగుతారు కదా యోహాను సువార్త 2లో, మంచిదేదైనా రాగలదా అని శిష్యులు అడుగుతున్నప్పుడు అటువంటి ప్రాంతంలో హేరోదు తీర్పు తీర్చాలి యేసుక్రీస్తు ప్రభు వారికి. ఈ పండగ సమయంలో హేరోదు కూడా ఈదుల్లో ఒక తెగగా ఉన్నారు కదా ఏదోమీలు. ఈ హేరోదు ఎవరయ్యా అంటే ఇదూమీయుడు. వీళ్ళ ప్రాంతము ఇదూము ప్రాంతం. ఇదూమీలు అంటే ఎవరు? ఏషావు, ఏదోము సంతతి ఏషావు. యాకోబుకి 2 కుమారులు ఉన్నారు కదా, యాకోబు ఏషావు. ఇస్సాకు 2 కుమారులు ఉన్నారు కదా, ఇస్సాకు 2 కుమారులు, ఒకడు ఏషావు, 2 యాకోబు. ఏషావు సంతతి హేరోదీలు, యాకోబు సంతతి యేసుక్రీస్తు ప్రభువారు. గమనించండి, ఆశీర్వదించబడిన వారు ఆశీర్వాదం పోగొట్టుకున్న వారి ఎదుట నిలబడవలసి వచ్చింది. ఆశీర్వదించబడిన యాకోబు సంతతి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆశీర్వాదం వద్దు, దేవుడు వద్దని తృణీకరించిన ఏషావు సంతతి ఎదుట నిలవలసి వచ్చింది. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటారు, ఆ నక్కతో చెప్పుడి. చాలా తెలివి కలిగిన వాడు, చాలా కపటి, అవకాశవాది, తన కొరకు ఏదైనా చేసుకునే ఇది ఉంది, కానీ కొంచెం దేవుని భయం కూడా ఉంది. ప్రవక్తలన్నా దేవుడన్నా భయం ఉంది. మీకు గుర్తుందా? బాప్తీసం ఇచ్చి యోహాను తలగొట్టించింది కూడా ఇతనే. బాప్తీసం ఇచ్చి యోహాను తల కొట్టించి చంపేపించాడు కదా ఈ హేరోదు అంతిపానే. ఈ పస్కా పండుగ ఆచరించడానికి యెరూషలేమునకు వచ్చాడు ఇతను కూడా. ఈ పస్కా పండుగ ఆచరించడానికి యెరూషలేమునకు వచ్చాడు. అయితే ఈ హేరోదుకి పిలాతుకి శత్రుత్వం ఉన్నది లేఖనం ప్రకారం. ఎందుకు శత్రుత్వం ఎందుకు ఉందయ్యా అంటే, గలిలయ ప్రాంతపు ప్రజలు హేరోదు కింద ఉన్నారు. హేరోదు ప్రాంతపు ప్రజలను, హేరోదు పాలనలో ఉన్న ప్రజలను చంపించి, గలిలీయులను కొందరు చంపించి బలుల రక్తములో కల్పించాడు కదా పిలాతు. నా అధికారంలో ఉన్న ప్రజలను నా ఆజ్ఞ లేకుండా నీవు చేయటం ఏమిటి అనేది ఒక తేడా ఉన్నది. పైగా కైసరు చక్రవర్తి అధికారం ఉంది కాబట్టి ఏదైనా పెత్తనం చేయొచ్చన్న భావన పిలాతుకు ఉంది. కానీ పిలాతు కంటే ముందుగానే హేరోదు అధికారంలోకి వచ్చాడు. పిలాతు కంటే ముందే వచ్చాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని చూడాలని చాలా ఆలోచన చేశాడు. యేసుక్రీస్తు 14 మత్తయి సువార్త 14:1 ఉంటుంది చూడండి. 4వ అధ్యాయం 1వ వచనం 1-2 వచనాలు చూస్తే, హేరోదు ధైర్యవంతుడు, జ్ఞానవంతుడు. హేరోదు అంతిప యేసుక్రీస్తు ప్రభు వారిని చూడాలని చాలా ఆశపడ్డాడు. ఎందుకు ఆశపడ్డాడు అంటే, ప్రభు వారికి చాలా ధైర్యం ఉంది. ప్రధాన యాజకులను ఎవరికైనా బోధించే అధికారం కలిగి ఉన్నారు, జ్ఞానం కలిగి ఉన్నారు, మంచి బోధకుడు. అధికారులు కూడా ఈయనతో మాట్లాడలేకపోతున్నాడు. ఆకలైన వారికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు చేసి ఆహారం పంచిపెట్టాడు. గుడ్డివారికి కుష్ఠరోగులను, పక్షవాత గల వాళ్ళని అందరినీ బాగు చేస్తున్నాడు. చనిపోయిన వారిని కూడా ఆయన లేపుతున్నాడు. ఈయన ఎవరో కాదు, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఉన్నాడు కదా, ఆయనే మరలా వచ్చాడేమో అన్న అనుకొని ప్రజలతో చర్చిస్తూ ఉన్నారు. ఇతనికి ఎందుకు భయం అయ్యా అంటే, ఇతను ఒక తప్పు చేశాడు. తన తమ్ముని భార్యతో జీవనం చేస్తున్నాడు. ఈ హేరోదు తన తమ్ముడు ఫిలిప్పు భార్యతో జీవనం చేస్తుంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను అది తప్పు, నువ్వు చేస్తున్న తప్పు, హేరోదియాని విడిచిపెట్టేసాయి అని చెప్తే, ఆ విషయమై హేరోదియా కోపపడి ఆయన్ని చంపించింది. హేరోదియా కోపపడి బాప్తిస్మం ఇచ్చి యోహాను హేరోదు ద్వారా చంపించింది. ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, ఇదంతా ఒక చరిత్ర, కానీ బైబిల్లోనే ఉన్నది ఇదంతా. అయితే యేసుకు ఎందుకు ఆశపడ్డాడయ్యా అంటే పండితుల ప్రకారం 2 ఉన్నాయి. ఎప్పుడైనా కరువు వస్తే ఈయన చేసే సూచక్రియలు ప్రజలకు ఉపయోగపడతాయి. మరణపాయం వస్తే ఈయన మనుషులను బ్రతికిస్తున్నాడు అనేది, అంటే రాజకీయవేత్తగా ఆలోచన చేశాడు.
రెండోది ఆత్మీయంగా చూస్తే ఈయన మంచి బోధకుడు, బాగా చెప్తున్నాడు. ఒకవేళ బాప్తిస్మం ఇచ్చి యోహానే వచ్చాడేమో, చూద్దాము, ఆయన చెప్పేది విందామని ఆశ కలిగి పిలిపించాలి అనుకున్నాడు. ఈ లోపే పిలాతు పంపించాడు. అప్పటి వరకు శత్రువులు, గమనించండి, వీళ్ళిద్దరు అప్పటి వరకు పడదు కదా. ఒక మాట ఉంది, శత్రువులను సహా మిత్రులుగా చేశాడు. యేసుక్రీస్తు మరణము శత్రువులను ఏం చేసింది? మిత్రులుగా చేసింది. ద్రోహులను, పాపికి విమోచన ఇచ్చింది, రక్షణ ఇచ్చింది. ఆయన మరణము ఇద్దరు శత్రువులను మిత్రులుగా చేసింది. ఆయన మరణము ఒక పాపికి విమోచన, రక్షణ కూడా ఇచ్చింది. ఇక్కడికి వస్తే ఎన్ని ప్రశ్నలు వేశాడు యేసుక్రీస్తు ప్రభు వారిని మాట్లాడాలని. ఒకటి, నువ్వు రాజువా? రాజు అంటే ఎట్లా ఉంటాడు? చిన్నప్పుడు తన తండ్రి ఎద్దుకు వచ్చి అడిగితే తన తండ్రి పిల్లలను చంపించాడు. 2.5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని, యూదులు రాజు అనగానే. ఇప్పుడు ఈయన రాజు అంటే ఈ పిలాతు హేరోదు పదవికే గండం. యేసుక్రీస్తు ప్రభు వారు రాజు అంటే హేరోదు పదవికి గండం కాబట్టి అసలు ఆయన ఎవరు? ఆయన ఎట్లా ఉంటాడు? రాజా చూద్దామని పిలిపిస్తే ఆయన ఎలా ఉన్నాడంటే దీనుడుగా ఉన్నాడు, దేన వస్త్రములు ధరించి ఉన్నాడు, భేదవారిగా ఉన్నాడు. ఆడంబరాలు, శాస్త్రులు, పరిచయులు వీళ్ళందరూ వేసుకునే ఆడంబరమైన వస్త్రాలు, ఏమి ఆభరణాలు కానీ వస్త్రాలు కానీ అధికారంతో కానీ ఎలాగూ లేదు. ఆయన దీనుళ్లాగా, దాసుళ్లాగా ఆయన కంటికి కనిపించాడు. కంటికి కనిపించి, నువ్వు ఏదైనా ఒక సూచక్రియ చెయ్యి, నువ్వు నాతో మాట్లాడింటే ప్రభు వారు ఒక్క మాట కూడా మాట్లాడరు. సూచక్రియ లూకాసు వార్త 23:8 ఒక మాట చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 8వ వచనం. ఈ రోజు యేసును చూచి మిక్కిలి సంతోషించాను. ఆయన గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయన చూడగోరెను. అయితే చాలా కాలం నుండి ఒక సూచక్రియ ఏదైనా చూడాలా, ఏదైనా ఒక అద్భుతం చేస్తే చూడాలి. కుంటి వాడిని బాగు చేయటమా, చనిపోయిన వాడిని లేపటమా, ఏదో ఒకటి మీరు కళ్ళారా చూడాలని ఆశ కలిగి ఎప్పటి నుండో చూడాలనుకున్నారు. కానీ యేసుక్రీస్తు బహుకాలం ఆయన చూడగలను. ఆయన చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసినా ఆయన అతనికి ఏమీ ఉత్తరమీ లేదంట. ప్రధాన యాజకులు, శాస్త్రులు అందరూ ఆయన మీద తీక్షణంగా నేరం మోపారు. హేరోదు దగ్గరికి ప్రధాన యాజకులు వచ్చారు, శాస్త్రులు వచ్చారు, అందరూ వచ్చారు, భయంకరమైన నేరాలు మోపుతున్నారు. కానీ ప్రభు వారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. సమాధానం అనేది ఏది చెప్పలేదు. అంతమంది ముందు రాజు అడిగితే సమాధానం చెప్పకపోతే రాజుకి కోపం వచ్చింది. అంటే నన్ను అవమానపరిచారా, ప్రజలందరి ముందు సమాధానం అడిగితే చెప్పాలి కదా, మగవాళ్ళైతే చెప్పలేరు, ప్రభువారు అందరి ఎదుటే మాట్లాడుతున్నారు కదా, కానీ నేను అడిగితే చెప్పలేదు అన్న ఆగ్రహం వచ్చింది, కోపం వచ్చింది. అంతేకాదు ఆయన చూసి అపహసించారంటే అందరితో కలిసి హేళన చేశారు. ఎందుకంటే ఈయన రాజు, ఈయనేం రాజు, ఇలా ఉంటారా రాజు? దావీదు కుమారుడు అంటే ఎలా ఉండాలా? దావీదు వలె మంచి ఆడంబరంగా ఉండాలా? ఈయన ఎలా ఉండాలా అంటే ఈయనేమో పరలోకపు రాజు నేనని చెప్పాడు. ఈ లోకపు రాజు ఆడంబరత్వాన్ని ఈయన చూపించలా, ఆగ్రహపడ్డాడు. అంత మాత్రమే కదా, ప్రశ్నకు సమాధానం చెప్పి కోపం వచ్చింది. ఈయనకి కూడు లేనివాడు, గూడు లేనివాడు, నీడ లేనివాడు, ఈయన ఇతరులని ఏమి ఇచ్చేస్తాడు? రాజు అంటే ఒక స్ట్రక్చర్ ఉండాలా, ఒక రాజభవనం ఉండాలా, ఆయన మంచి పీతాంబరాలు ధరించినటువంటి వస్త్రాలు ఉండాలా, ఏమి లేకుండా వింతైన వాడుగా ఉన్నాడు. ఇటువంటి వాడిందని ఆయన తృణీకరించారు. యెషయా 53:8 ఆయన తృణీకరింపబడిన వాడు ఆయన అని ఉంది కదా. ఆ ప్రవచన నెరవేర్పు వీళ్ళందరి దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారికి జరిగింది. ఇంకా ఆయన భయం ఏంటంటే యోహానే తిరిగి వచ్చాడేమో, నేను చేసిన పాపాన్ని మరలా నాకు జ్ఞాపకం చేస్తాడని. యేసుక్రీస్తు ప్రభు వారిని చూడంగానే అతను చేసిన పాపం మరలా అతనికి తిరిగి తిప్పి వచ్చిందనమాట, జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయనలో ఏ నేరం కనిపించబోయేటప్పటికి ఏమి చేయాలో తోచక మళ్ళా పిలాతు యొద్దకే పంపాడు. మొదట అన్న యొద్ద, కైపా యొద్ద, అధికార మందిరం యొద్ద, పిలాతు యొద్ద, 5 హేరోదు యొద్ద, మళ్ళా 6 మళ్ళా పిలాతు యొద్దకు పంపారు. మత్తయి సువార్త 27:11 రెండవసారి పిలాతు యొద్దకు విచారణకు వచ్చారు. అక్కడ హేరోదుకి ఏమి కనపడలా, ఇద్దరు మాట్లాడుకున్నారు, ఏమీ కనపడలేదు, కానీ ఇద్దరు శత్రుత్వాన్ని విడిచి మిత్రులు అయ్యారు. అయితే ఈ పిలాతు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని విడుదల కలుగు చేయాలని చూశారు. కొంతమంది పండితులు అంటారు, యేసుక్రీస్తు ప్రభు వారి మహిమలో పిలాతు ఒక రకమైన
పరిశుద్ధతను చూచాడు కాబట్టి విడుదల కలుగు చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాడంట. ఆ ప్రయత్నంలో మొట్టమొదటి ప్రయత్నం ఏందంటే, నాకెందుకు, నేనేమి చేయను, ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు అని తప్పించుకొని హేరోదు ఎద్దుకు పంపించాడు. రెండవది, ప్రతి పస్కా పండుగలో ఒక ఖైదీని విడుదల చేస్తారు. మీకు ఒక ఖైదీని విడుదల కలుగు చేస్తా, మీకు యేసు కావాలా బరబ్బా కావాలా అని విడుదలకు, అంటే ఒకవేళ యేసు కావాలంటే విడుదల చేయొచ్చు అని ఒక ఛాన్స్ ఇచ్చాడు. కానీ వాళ్ళు బరబ్బానే, బందిపోటు దొంగ అయిన బరబ్బానే కావాలనుకున్నాడు. మూడవది ఏం చేశారంటే, చేతులు కడుక్కొని, నీళ్లతో చేతులు కడుక్కొని, ఈయన నిరపరాధి, ఈయన రక్తంతో నాకు సంబంధం లేదు, మూడవది చేతులు కడుక్కున్నాడు. నాలుగవది, కొరడాలతో కొట్టించి సిలువ వేయకుండా వదిలేయాలని అనుకున్నాడు. కొరడాలతో కొట్టించి సిలువ వేయాలని వదిలేయాలనుకున్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వెవరివి, నువ్వు రాజువా, నువ్వు దేవుని కుమారుడువా అంటే, పిలాతు చాలా విగ్రహారాధన చేసేవాడు కదా. దేవుని కుమారుడు అంటే చాలా మంది దేవుళ్ళు దేవతలు ఉంటారు కాబట్టి, ఏ దేవుని కుమారుడు ఏ శిక్ష వేస్తే నాకే శాపం వచ్చిందనే భయం కూడా ఆయనలో ఉంది ఒకటి. ఇంకొకటి, వాళ్ళ భార్య గత రాత్రి కాల సమయంలో ఈ నీతి మంత్రుల గురించి నేను కలలో చాలా ఇబ్బంది పడ్డాను కాబట్టి ఏమి చేయొద్దని ఒక లెటర్ రాసి పంపించింది. అంటే న్యాయసభలో భార్య ప్రమేయం కూడా ఉండి ఈయన నీతి మంత్రులని ఉత్తరం రాసి పంపించింది. అది కూడా ఈయనకి కొంచెము భయం కలుగు చేసింది. పైగా ఈయనలో ఏ దోషము ఆయనకి కానరాలేదు. ఈయన నిరపరాధి, వీళ్ళు కపటంతో యూదులు ఏమైనా చేయగలరు అని. ఎందుకంటే ఎన్నో 10 సంవత్సరాలు బట్టి వీళ్ళకి సహవాసం ఉంది కదా, ఈయన ఏమైనా చేయగలరు కపటంతో యూదులు వాళ్ళు అనుకోండి. ఎందుకంటే ఈయన మీద చాలాసార్లు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు ద్వారా 2 సార్లు సస్పెండ్ అయ్యాడు. 2 సార్లు ఈ పదవికి సస్పెండ్ అయ్యాడు. అంటే యూదులు ఏదైనా అనుకుంటే ఏమైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు అని అంట కదా, ఏదైనా చేయగలరు. 2 సార్లు సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈయనలో ఏ దోషం లేదు, కొరడాలతో కొట్టించి ఈయన్ని విడిచిపెడతామంటే యూదులు తిరుగుబాటు చేశారు. కొంతమంది డబ్బులు ఇచ్చి కొంతమందిని ఏర్పాటు చేసుకొని అక్కడ చెప్పించడం మొదలుపెట్టారు. ఏమని చెప్పించడం మొదలుపెట్టారు అంటే, లేదు ఈయనకి శిక్ష వేయాలి. ఈయన ఏమి చేశాడంటే, వాళ్ళు మోపిన నేరాలు ఏమిటాయి అంటే, యేసుక్రీస్తు మీద కైసరుకు వ్యతిరేకంగా చేస్తున్నాడు. కైసరు రోమీలకి ఎట్లా ఉంటుంది అంటే, రాజు కానీ రెండు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఒకటి, రాజుకి వ్యతిరేకంగా కైసరుకు వ్యతిరేకంగా చేస్తున్నారంటే వేరే ముఠాలు కడుతున్నారు, వేరే వాళ్ళని చేర్చుకొని ఆ పదవిని పోగొడతారని చెప్పి రోమీలకు తిరుగుబాటు చేయటం అంటే చాలా కోపం. అది కోపంగా లేదా చాలా నేరంగా భావిస్తారు వాళ్ళు. ఈ అధికార మందిరంలో ఏమి నిర్ణయం చేసుకున్నారు అంటే, మనం చెప్పేది ఆయన మీద ఏది నిలబడదు కాబట్టి ఈ రోమా కైసరుకు తిరుగుబాటు చేస్తున్నారు, నేనే రాజునని చెప్పి తిరుగుబాటు చేస్తున్నారు. ఒకటి. 2, కైసరుకు పన్ను కట్టవద్దు. ఎంత అన్యాయం. పేతురు, ఎవరు బానిసలా కట్టేది, లేకపోతే కుమారులా అంటే బానిసలే కడతారు. మరి మనం కుమారులమే కదా, మనం స్వతంత్రులమే, మనం పన్ను కట్టవసరం. కానీ ఇతరులకు అభ్యంతరం కలగకుండా ఉన్న నిమిత్తం మనం పన్ను కడదాం. నువ్వు సముద్రానికి వెళ్ళి వల వేస్తే మొదట వచ్చే చేప నోట్లో ఉన్న శకెలు తీసుకొచ్చి నీకు నాకు కట్టాను, అభ్యంతరం కలగకుండా ఉండడానికి కట్టాడు కదా. ప్రభువే కట్టినప్పుడు ప్రజలను కట్టొద్దని ఎలా చెప్తారు? కానీ దొంగ నేరాలు మోపి ఏం చేశారంటే, చేయరాని నేరము ఆయన మీద ఆపదింపజేశారు. కైసరుకు వ్యతిరేక రాజ్యాన్ని స్థిరపాలు చేస్తున్నాడని, కైసరుకు పన్ను యుద్ధం అన్నాడని ప్రజల మీద మార్కు 15:2, లోక 23:2-5 వచనాల్లో ఈ నేరాలు మోపారు. ఇటువంటి నేరాలు ప్రియ సంగమ దేవుని బిడ్డలారా ఈ రోమీలకు అసలు పడదు. కాబట్టి నీవు పిలాతు గవర్నర్, నీవు గాని ఈయన్ని విడుదల కలగజేసావా? ఎంత భయపెడుతున్నారు చూడండి. ఈయన్ని విడుదల కలగజేసావా, మేము కైసరు యొద్దకు వెళ్తాము, నీ మీద నేరం మోపుతాము. ఈయన్ని విడుదల కలుగు చేస్తున్నాడు. కైసరు రాజు కాదు, నేనే రాజును అని చెబుతున్నాడు. కైసరుకు పన్ను వద్దు అని ప్రజలను రెచ్చగొడుతున్నాడు. మేమే వెళ్ళి కైసరుకు చెబుతాము అని చెప్తే ఇప్పటికే 2 సార్లు నేను సస్పెండ్ అయ్యన్నా కాబట్టి పదవి ఆకాంక్ష కలిగి పదవి పోగొట్టుకోలేక గడ్డి తింటారంటారు కదా, అటువంటి పని చేసి ప్రియ సంగమా దేవుని బిడ్డలారా తప్పు లేదు అని తెలుసు. కానీ ప్రభు అంటాడు, నీకు ఆజ్ఞ ఇవ్వబడితేనే నీవు నన్ను విడుదల కలిగి చేయలేవు, లేకపోతే పైనుండి ఆజ్ఞ ఇవ్వకపోతే నువ్వు చేయలేవు. లేఖనము నెరవేరాలి కాబట్టి
ప్రభు ఆ రీతిగా వెళ్ళవలసి ఉంది కాబట్టి పిలాతు ఏమీ చేయలేకపోయాడు. ప్రియ సంగమా, కైసరు తప్ప మాకు వేరే రాజు లేడు. అసలు గమనించండి, యూదులు మాకు వేరే రాజు అనేది ఎవరిని భరించలేరు. వేరే రాజులు, అన్య రాజులను అస్సలు భరించలేరు. అట్లా మీకు గుర్తుందా? న్యాయాధిపతులు 8:23 చూడవలసిన లేదు కానీ, గిద్యోను అక్కడ యుద్ధం చేస్తే ఈ ప్రజలు వచ్చి అంటారు, గిద్యోను నీవు నీ కుమారులు వాళ్ళ కుమారులు మమ్మల్ని ఏలండి అయ్యా అంటే, గిద్యోను అంటాడు, నేనైనా నా కుమారులైనా వారి పిల్లలైనా మేము ఏలాం కానీ యెహోవాయే మిమ్మల్ని ఏలును అని అక్కడ అంటాడు. మొదటి సమయంలో 8 సమయాలు నువ్వు వెళ్ళి యెషయా కుమారులు ఒకరిని నువ్వు అభిషేకం చెయ్యి అంటే, దావీదుని అభిషేకం చేస్తే బాధపడతావు అంటే, నువ్వెందుకయ్యా సమయాలు బాధపడతావు? వాళ్ళని ఏలకుండా నన్ను విసర్జించారు కానీ నిన్ను కాదు కదా. వాళ్ళని ఏలకుండా ఎవరిని విసర్జించారు? దేవుణ్ణి విసర్జించి సామాన్యమైన మానవుల్లో ఉన్న రాజుని ఎన్నుకున్నారు. సామాన్యమైన మానవుల్లో ఉన్న రాజు కావాలని కోరుకున్నారు. అక్కడేమో దేవుణ్ణి విసర్జించారు, మానవ రాజుని కోరుకున్నారు. ఇక్కడేమో మానవ రాజు అయిన అన్యరాజుని మహారాజు అంటాడు. దేవుడే మానవుడై వస్తే, దేవుడే మానవుడై వారికి రాజుగా, యూదుల రాజుగా వస్తే ఆ యూదుల రాజును వద్దు అని విసర్జించి మానవ రాజుని మళ్ళా మహారాజు అంటాడు. అక్కడేమో కనిపించకుండా ఉన్న యెహోవా దేవుణ్ణి ఆయన ఏలక దేవుడు మాకు కనిపించట్లా, వద్దయ్యా మాకు అందరిలాగా రాజు కావాలన్నారు. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కనిపిస్తున్నాడు పరలోకం నుండి దిగివచ్చి. పరలోకం నుండి దిగివచ్చిన రాజుని, ఈయన కాదు మాకు రాజు యూదులకు, మాకెవరో మాకు కైసరే, మాకు కైసరు తప్ప వేరొక రాజు లేడు. అసలు వేరే అన్యరాజులు ఒప్పుకోనటువంటి వారు ఇప్పుడు మాకు కైసరే రాజు. పిలాతు, నీవు గాని ఇతర పక్షాన్ని మాట్లాడావా, మేము కైసరుకు చెప్పుకుంటాము, నీకు వ్యతిరేకం యేసుతో కలిసి వ్యతిరేకం చేస్తున్నామని చెప్పుకుంటామని పిలాతును భయపెడితే, పిలాతు ప్రియ సంగమా దేవుని బిడ్డలారా ఆ హెచ్చరిక చేయగా, ఆ హెచ్చరికకు భయపడి, ఎందుకు ఇప్పటికే పదవి గండం వచ్చింది కదా 2 సార్లు అని, పదవి పోకుండా ఉండటానికి ఆయన యేసునకు కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించాడు. ప్రజలు కేకలు వేశారంట, వారి కేకలే గెలిచి. మంచికి కేకలు వేరు కానీ చెడుకు, ఒక మంచి వారికి కీడు చేయటానికి చెడును ప్రేరేపించే దుర్మార్గులు అన్న కైప వారితో పాటు ప్రధాన యాజకులు. గమనించండి, మీకు ఇక్కడ చిన్న మాట చెప్తాను. అసలు యేసుక్రీస్తు ప్రభు వారిలో ఏ నేరము లేదు కదా, మరి యేసుక్రీస్తు ప్రభు వారు నేరం మోపారు. ప్రధాన యాజకులు అంటే మీకు గుర్తుందా? యెహోషువ కాలంలో ఆశ్రయపురాలు అన్నారు. 6 ఆశ్రయపురాలు అంటే వీరి ప్రాంతాల్లో, ఈ 12 గోత్రాలు ఉన్న ప్రాంతాల్లో ఎవరైనా పొరపాటున తెలియక ఏదైనా పొరపాటు జరిగి ఒక వ్యక్తిని చంపితే, ప్రాణాపాయం కలిగితే, ఇంతకు ముందు చెప్పారు కూడా ఆశ్రయపురాల్లో, ఒకసారి చెప్పాను మెసేజ్ మీకు, ఏదైనా పొరపాటు కలిగి ఒక వ్యక్తిని చంపితే తగలరాని చోట తగిలి ప్రాణం పోతే వాడు కావాలని చంపలేదు కదా, కావాలని చెప్పలేదు కాబట్టి వాడి మీదకి నేరం రాదు. వాడు ఏం చేయొచ్చు అంటే దేవాలయంకి వెళ్ళి, దేవాలయంలో బలి అర్పించే దగ్గర బలిపీఠానికి కొమ్ములు ఉంటాయి, ఆ కొమ్ములు పట్టుకుంటే, బలిపీఠపు కొమ్ములు పట్టుకుంటే ఇంకా ఆ వ్యక్తిని చంపడానికి వీల్లేదు. ఎంతకాలం చంపకూడదయ్యా? అక్కడ ప్రధాన యాజకుడు బ్రతికినంత కాలము, ప్రధాన యాజకుడు ఎంతకాలం బ్రతుకుతాడో అంతకాలము కూడా చంపకూడదు, అంతకాలం కూడా చంపకూడదు. అప్పుడు అయితే ఆ బలిపేట కొమ్ములు పట్టుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే, ప్రధాన యాజకుడు ఉన్నంత కాలం నాకేమీ కాదు, ప్రధాన యాజకుడు ఎప్పుడైతే చచ్చిపోతాడో అప్పుడు బయటకు వెళ్ళిపోవచ్చు, అప్పుడు విడుదల వచ్చింది వాళ్ళకు. అప్పుడు ప్రధాన యాజకుని ఇంటి వారి తల్లి కానీ వారి భార్యలు కానీ వారి తల్లి ఏం చేస్తారంటే, మంచి ఆహారము పదార్థాలన్నీ వడ్డించి రోజు ఇంట్లో వ్యక్తిని చూసినట్టు చూస్తారంట. ఎందుకంటే తన కొడుకు చనిపోవాలని ఈ నేరస్తుడు కోరుకుంటాడు, ప్రధాన యాజకుడు చనిపోవాలని నేరస్తుడు కోరుకుంటాడు. కానీ నా కొడుకు ఏమి కావద్దు, ఏమి కాకుండా మంచిగా ఉండాలని కోరుకోవాలని ఆహార పదార్థాలు ఇచ్చి ఇంటి మనిషిలాగా చూసుకుంటారంట. మరి యేసుక్రీస్తు ప్రభు వారిలో కైప ప్రధాన యాజకుడు కదా, కైప ప్రాణం పోవాలి రూల్ అయితే, ప్రధాన యాజకుడు కైప ప్రాణం పోవాలా. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ నేరం చేయలేదు, కానీ ప్రధాన యాజకుడే అన్యాయపు తీర్పించడానికి ఇక్కడ చెడి ఉన్నాడు. కానీ యాజకులకు ప్రధాన యాజకుడైన మన యేసుక్రీస్తు ప్రభు వారు గమనించండి, మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకులకు ప్రధాన యాజకుడుకు, రాజులకు రాజు ఆయన దీనుడై దీన వస్త్రములు ధరించి
బందిపోటు వలె బంధించబడి అన్న ఎదుట ఆయన చేతులు కట్టుకొని నిలవబడాల్సి వచ్చింది. కైప ఎదుట చేతులు కట్టుకొని నిలవబడాల్సి వచ్చింది. అధికార మందిరం ఎదుట చేతులు కట్టుకొని నిలవబడాల్సి వచ్చింది. పిలాతు ఎదుట, హేరోదు ఎదుట చేతులు కట్టుకొని నిలవబడాల్సి వచ్చింది. రాజులకు రాజు, ప్రధాన యాజకుడు, పరలోకపు దేవుడు, పరమను వీడి దైవ మానవుడు భూమి మీదకి వచ్చి భూమి మీద ఉన్న మానవుల పాపాలను కడగటానికి తాను సిలువ మరణం పొందడానికి వచ్చిన ప్రభువు ఆయన దీనుడై చేతులు కట్టుకొని ఉంటే వీళ్ళు ఆయన అపహాసం చేశారు, ఆయనకు శిక్ష వేశారు, ఆయనను తృణీకరించారు. కానీ ఆయన లేఖనం ప్రకారం వెళుతున్నాడు. కానీ వీళ్ళు యేసునందువల్ల ఆయన శిక్షించబడలా. ప్రవచన నెరవేర్పు అందుకొరకు అతను నలుగుట్టుడు యెహోవాకు ఇష్టమయ్యి వధకు దేవుడు గొర్రె పిల్లయ్యి బొచ్చు కత్తిరించబడి గొర్రెయ్య మౌనంగా ఉండనట్లు అయ్యో యెషయా గ్రంథం 53 వాక్య నెరవేర్పు జరగడానికి ఆయన మౌనంగా ఉన్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడాల. మౌనంగా ఉంటే నేరం అంగీకరించినట్టే. ప్రభు వారు గమనించండి, ఈ రోజు వారందరూ ప్రభు వారందరూ ఎదుట నిలవబడి దీనుడై నేరస్తుల వల్ల నిలవబడ్డాడు. కానీ ఒక దినం వస్తుంది, ఆ దినము వారందరూ ప్రభు ఎదుట నేరస్తుని వల్ల నిలబడే సమయం ఆసన్నమైంది. వారే కాదు, రక్షణ పొందుకున్న మనం కూడా దేవునికి వ్యతిరేకమైన తలంపుల్లో, సేవకునికి వ్యతిరేకమైన తలంపుల్లో, సంఘమునకు వ్యతిరేకమైన తలంపుల్లో, విశ్వాసానికి వ్యతిరేకమైన తలంపుల్లో, క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన తలంపుల్లో ఉంటే రేపు ఒకరోజు ప్రభువు ఎదుట నేరస్తునిగా వారితో పాటు నిలబడి సమయము ఆసన్నమైంది. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, 6 రోజులు ఎందుకయ్యా అంటే ఎక్కడ ప్రపంచంలో ఒక్క రాత్రి కాల సమయంలో తెల్లారి 6 అయిపోయేటప్పటికి తీర్పులన్నీ జరిగిపోయినాయి. 6 తీర్పులు జరిగిపోయినాయి. ప్రపంచంలో ఎక్కడైనా మరణశిక్ష విధించాలంటే 2 రోజులన్నా తీర్పు జరగాల. 2 రోజులు జరగల. 1 రోజులో తీర్పు జరిగిపోయి మరణశిక్ష కూడా విధించి ఆ శిక్షను అమలు చేయడం కూడా జరిగిపోయింది. కొంత సమయం అన్న ఇస్తారు, సమయం కూడా ఇవ్వలేదు. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఇదంతా ఎందుకయ్యా అంటే మానవ పాప ఫలితము ఆయన మీద మోపబడింది. అంతేకాదు 6 రోజులు ఎందుకు, 6 తీర్పులు ఎందుకు అంటే 6 రోజులు 6 అనేది నరుని సంఖ్య. 6 రోజులు దేవుడు సృష్టిని చేశాడు. వారమునకు 7 రోజులైతే 6 రోజులు మాత్రమే ప్రభు సృష్టిని చేశాడు. 6వ రోజు నరుని చేశాడు. 6 తీర్పులు జరిగి 6వ దినము చేయబడిన నరుడు పాపము చేయగా పాపానికి వచ్చి జీతము మరణము కాగా 6 తీర్పుల తర్వాత 6వ తీర్పు జరిగిన తర్వాత పాపానికి వచ్చి జీతము మరణము దైవపుత్రుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మీద ప్రోక్షీకరింపబడటానికి 6 తీర్పులు జరిగినాయి. మరి 7వది చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాము. మరి 7వ రోజు అంటే 7వ రోజు సిలువ మీద విశ్రాంతి దినము. సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు నా ఆత్మను నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను, నీ తండ్రికి ఆత్మను అప్పచెప్పుకొని విశ్రాంతి తీసుకున్నారు. ప్రియ సంగమా, గమనించండి, పిలాతు చేతులు కడుక్కొని పాపం పోయింది, నిరపరాధి రక్తం అన్నాడు. చేతులు కడుక్కుంటే పాపం పోదు, రక్తముతో కడుక్కుంటే, యేసు రక్తముతో కడుక్కుంటే పోయింది. తర్వాత ఈమె క్లౌదియా ప్రాక్యుల అనే ఈమె కూడా దేవుని నమ్ముకొని దేవుని బిడ్డ దేవుని సన్నిధానంలోకి వచ్చింది. ఈ తర్వాత పిలాతు మరి ఒక పిచ్చివాడు, రెండు ఆలోచనలు ఉన్నాయి పండితులు. పిచ్చివాడి వల్ల అయిపోయాడు, ప్రభుని శిక్ష వేశాడు కదా, పిచ్చివాడి వల్ల అయిపోయాడు. తర్వాత 6 సంవత్సరాలకి వచ్చి సమరయులను చంపాడని అక్కడ ఆయనకి శిక్ష వేశారన్నారు. పిలాతు అనే ప్రాంతంలో ఆలుస్ పర్వతాల దగ్గర ఉన్నటువంటి పిలాతు అనే ప్రాంతంలో ఆయన తనకై తాను హత్య చేసుకొని చనిపోయాడు అనేది ఒకటి. ఇంకొక పండితుల అభిప్రాయం ఏమిటంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు దేవుని నమ్ముకొని దేవుని బిడ్డలయ్యారు. ఏదైనట్టుకని చేతులు నీళ్ళతో కడుక్కుంటే పాపము కాదు, కానీ యేసు రక్తంతో కడుక్కుంటేనే. 1 యోహాను 1:8-9 పాపము ఒప్పుకొని మన పాపములను ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాదు, సమస్త పాపము నుండి మనల్ని కడిగి సమస్త దుర్నీతి నుండి మనల్ని విడుదల కలిగజేసి మనకు రక్షణ ఇచ్చే దేవుడైన, విమోచించే దేవుడైన. చదవమాట. సమస్త దుర్నీతి నుండి నీళ్లతో కడిగితే పాపం పోదు, కానీ యేసు రక్తంతో కడగబడితే ఎంతటి ఆ పాపి అయినా పరిశుద్ధుడిగా పవిత్రుడు అవుతాడు. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, నీ కోసం నా కోసమే
పరలోకపు దేవుడు 6 తీర్పులు పొంది 6 నరుని సంఖ్య, ఆ సంఖ్యకు 6వ తీర్పుతో నరునికి ఇవ్వబడ్డ పాపాన్ని ప్రక్షాళన చేయడానికి, విమోచించడానికి, పవిత్రం చేయడానికి వచ్చాడు. ఆ కార్యం నెరవేర్చబడి ఆయన తాను వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళాడు. ఈ వాక్యం ద్వారా మనము మన జీవితాలను మార్చుకొని ప్రభు సన్నిధానంలో ప్రభు మీద నేరం మోపితే రేపటి దినము మనము కూడా ఆయన ఎదుట నేరస్తులుగా నిలవబడే సమయం ఆసన్నమైతే, అలాగ ఉండకుండా పవిత్రత జీవితాల ముందుకు సాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయను గాక. ఆమేన్.